ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. చాలామంది గురువుగారండి మాకు అప్పులు చాలా అవుతున్నాయి, మేము ఎంత కష్టపడి పని చేసినా మేము రూ. 10 పని చేస్తే మాకు రూ. 100 ఖర్చు అవుతున్నది, మాకు బాగా అప్పులు అవుతున్నాయి గురువుగారు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు అందరూ చేయండి. మీకు తొందరగా అప్పులు తీరుతాయి. అంటే అప్పులు తీరడం అంటే ఎలా అంటే మీకు భగవంతుడు ఏదో ఒక దారి అనేది చూపిస్తాడు. ఎందుకంటే మీరు చేసే పని లోపల ఏదో ఒక దారి అనేది దొరుకుతుంది, మీకు అప్పులు తక్కువ అవుతాయి. ఎందుకంటే అప్పులు ఎందుకైతే అంటే రుణశేషాలు ఎందుకైతే అంటే మనకు దరిద్రం అనేది ఉంటే అది ఏదో రూపంలో మనకు అప్పులు అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఏం చేయాలన్నప్పుడు మీరు మంగళవారం రోజు మీరు ఏం చేయాలనంటే ఒక కొబ్బరికాయ తీసుకొని వచ్చి దాని మీద స్వస్తికి రాసి మీరు హనుమంతుని గుడికి తీసుకుపోయి హనుమంతుని గుళ్ళే మీరు సమర్పించి దండం పెట్టుకోండి. ఇలా మీరు 8 వారాలు కంటిన్యూ చేయండి. ప్రతి మంగళవారం మీకు తొందరగా అప్పులన్నీ తొందరగా తీరుతాయి. నమస్కారం అండి.